మంచి వీడియోస్ చేసుకున్నా. యాక్టింగ్ మీద పేషెన్స్‌తో మామూలుగా పనికెళ్ళేవాడిని, క్యాటరింగ్స్‌కెళ్ళేవాడిని, డబ్బులు తీసుకొని ఇట్లానే కెమెరాలో టిక్‌టాక్ టైం నుంచి నాకుంది. మామూలుగా ఓకే. వీడియోస్ చెయ్యాలి, ఫేమస్ అవ్వాలని. టిక్‌టాక్ టైంలో ఎట్లా అంటే నాకు అప్పటిదాకా రాని సపోర్టు టిక్‌టాక్‌లో ఒక 2, 3 బూతులు మాట్లాడినప్పుడు ఫేమస్ అయ్యా. ఓకే. అంటే ఓవర్ నైట్‌లో దాదాపు ఒక 1 ఇయర్ నుంచి కష్టపడితే నాకొచ్చిన ఫాలోవర్స్ 700. 2 బూతులు మాట్లాడితే నాకయిన ఫాలోవర్స్ 7,000 టిక్‌టాక్‌లో. ఓహ్! అదే కంటిన్యూ చేసుకున్నా. ఇక టిక్‌టాక్‌లో ఫేమస్ అయ్యా. టిక్‌టాక్ చేస్తాడు అనే టయానికి నరేంద్ర మోడీ టిక్‌టాక్ ఎత్తేసిండు. టిక్‌టాక్ ఎళ్ళిన తర్వాత నాకు తెలీదసలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లా రీల్స్ చేయొచ్చని గూడా. హ్మ్. సరేలే అని ఇక నా పాటికి నేను కాలేజీకెళ్తున్నా, ఏదో ఒక జాబ్‌కెళ్తున్నా. కానీ నేను ఏ జాబ్ చేసుకున్నా గూడా అప్పుడు ఎట్లా అంటే ఎవడన్నా హైదరాబాద్‌లో నాకు తెలిసినోడున్నాడనుకో, "అన్న నువ్వెక్కడుంటావు? నీకెవరన్నా ఎవరన్నా ఆడిషన్‌లు ఇచ్చేవాళ్ళు తెలుసా? లేకపోతే ఎట్లా ఎవరన్నా తెలుసా?" అని అడుక్కునేవాడిని అప్పుడు ఓపెన్ చెప్పాలంటే. సరే తర్వాత ఇట్లా ఇన్‌స్టా ద్వారా ఇన్‌స్టాలో చేస్తే డబ్బులొస్తాయని అనుకున్నారు అందరూ. వాళ్ళందరూ ఫస్ట్ డబ్బులంటే నేను ఫస్టు ఫేమస్ అయితానని అడిగా.